అలా రోజులు భారంగా గడుస్తూ ఉంటాయి సదానందుడికి. సదానందుడు నానాటికి దిగులు పడుతూ ఉంటాడు. సదానందుడు ఇంటి వద్దనే పనిచేసుకుంటూ ఉన్న షణ్ముఖి తాతయ్య రుద్రయ్య సదానందుడు ప్రవర్తనను గమనిస్తూ ఉంటాడు. ఒకరోజు రుద్రయ్య సదానందుడు వద్దకు వెళ్ళి, అయ్యగారు, మీరు అలా దిగులుగా ఉండడం ఏమీ బాగోలేదు. ఎప్పుడూ సంతోషంగా నలుగురిని పలకరిస్తూ ఉండే మీరు ఇలా ఉండడం నాకు చాలా బాధగా ఉంది. అయ్యా, మీ బాధను నేను చూడలేకపోతున్నాను. అది విన్న సదానందుడు ఒక్క నిమిషం ఆలోచించి రుద్రయ్యతో ఇలా అంటాడు. రుద్రయ్య, పోనీ నీ మనవరాల్ని మా విరూపాక్షుడికి ఇచ్చి పెళ్లి చేయగలవా? నేను బాధపడకుండా ఉంటాను. నాకు ఆస్తి ఐశ్వర్యాలతో పని లేదు. నీకిష్టమైతే చెప్పు, వారి పెళ్లి మరుక్షణమే చేయిస్తాను. అది విన్న రుద్రయ్య మనవరాలను ఇచ్చి పెళ్లి చేయలేను అని చెప్పలేక ఏం చెప్పాలో తెలియక, అయ్యగారు, ఒక్క మాట నా మనవరాలను కూడా అడిగి చూస్తాను. దానికి ఇష్టమైతేనే పెళ్లి చేస్తాను అని చెప్పి ఇంటికి బయలుదేరి వెళ్తాడు. అయ్యగారు తనని కోడలిగా చేసుకుంటాను అని చెప్పారు అని షణ్ముఖికి ఎలా చెప్పాలి? చెప్పకపోతే మాట తప్పిన వాడిని అవుతాను అని అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. కొద్దిసేపటికి తన ఇంటికి చేరుకుంటాడు రుద్రయ్య. జరిగిందంతా తన మనవరాలు షణ్ముఖికి వివరంగా చెప్తాడు. విరూపాక్షుణ్ణి వివాహం చేసుకుంటే మరణం సంభవిస్తుంది అని తెలిసి కూడా షణ్ముఖి విరూపాక్షుణ్ణి వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుంది. తాత రుద్రయ్య షణ్ముఖితో ఇలా వాదిస్తూ ఉంటాడు. నీ తల్లిదండ్రులు జాతకం కుదరకే చనిపోయారు అని నేను ఎప్పటికీ నమ్ముతూ ఉంటాను. నువ్వు ఇలా మృత్యుగండం ఉన్నది అని తెలిసినా వివాహం చేసుకుంటాను అని అంటున్నావు. విరూపాక్షుడు చాలా మంచివాడే, కానీ అతనిని వివాహం చేసుకుంటే నీకు మృత్యుగండం ఉంటుంది. షణ్ముఖి కూడా తన తాతగారితో ఇలా జవాబు ఇస్తుంది. మీరు ఎలాగో ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. మీరు విరూపాక్షుడు మంచివాడే అని చెప్తున్నారు. జాతకంలో దోషం ఉంటే నాకు ఏదైనా గండం వస్తుంది అని మీరు నమ్ముతున్నారు. కానీ నేను జాతకాలను నమ్మనని మీకు తెలుసు కదా అని వాదిస్తూ పెళ్లికి సిద్ధమవుతుంది. కానీ తన అమ్మమ్మ తాతయ్యలకు ఇక భారం కాకూడదని మనసులో భావిస్తూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత సదానందుడు విరూపాక్షుడికి షణ్ముఖికి ఆ గ్రామంలో ఉన్న శివాలయం వద్ద వివాహం జరిపిస్తాడు. విరూపాక్షుడు షణ్ముఖి చాలా అన్యోన్యంగా ఉంటూ ఉండేవారు. అలా 2 సంవత్సరాలు గడుస్తాయి. ఊరిలోని వారందరూ కూడా షణ్ముఖి జాతకం బలం వల్ల ఆమెకు మృత్యుగండం నుండి తప్పించుకుంది అని అనుకుంటూ ఉండేవారు. షణ్ముఖి జాతకం బలంగా ఉండడం వల్ల ఆమెకు ఏమీ అయి ఉండదు. లేకపోతే ఈ పాటికి షణ్ముఖి చనిపోయేది. ఏమవుతుందో చెప్పలేం కదా. పెళ్ళయ్యి ఇప్పటికీ 2 సంవత్సరాలే కదా అయ్యింది. ఇక ముందు ఏమన్నా అవ్వచ్చు. విరూపాక్షుడి జాతకం అలాంటిది. మరి కాశీ నుండి వచ్చిన జ్యోతిష్యుడు చెప్పినట్టు కారణజన్ముడు ఏమన్నా పుడతాడేమో. అలా 2 సంవత్సరాలు కూడా ఊరిలోని జనమంతా అలా మాట్లాడుకుంటూ ఉండేవారు. కానీ విరూపాక్షుడికి షణ్ముఖికి వివాహమై 3వ సంవత్సరం కూడా దాటిపోతుంది. కానీ వారికి సంతానం కలగలేకపోవడంతో విరూపాక్షుడు షణ్ముఖి చాలా కృంగిపోతుంటారు. సదానందుడు కూడా వారసుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా 5 సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ ఊరిలోని వారందరూ మరలా సదానందుడు కుటుంబం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
సదానందుడు తన కుమారుడికి మరలా పెళ్లి చేసినా వారసుణ్ణి పొందలేకపోయాడు. ఇంకా సదానందుడు ఆస్తులన్నీ వృధా. పాపం సదానందుడు ఆస్తులన్నీ ఎంతో కష్టపడి సంపాదించాడు. కానీ తనకు గాని తన వారసులకు గాని అనుభవించే అదృష్టమే లేదు అని అనుకుంటూ ఉండేవారు. ఇవన్నీ ప్రతినిత్యం వింటున్న సదానందుడికి సహనం కోల్పోయి ఒకరోజు ఇంటికి వెళ్ళి విరూపాక్షుణ్ణి షణ్ముఖిని పిలిచి షణ్ముఖితో ఇలా అంటాడు. నీకు సంతానయోగం లేదు. మాకు వారసులు నువ్వు ఇవ్వలేకపోతున్నావు. కాబట్టి నువ్వు మా ఇంటిలో ఉండడానికి నువ్వు అనర్హురాలివి. తన తండ్రి కోపాన్ని భరించలేక విరూపాక్షుడు కూడా మౌనంగా ఉంటాడు. ఆ రోజే షణ్ముఖి తన అత్తగారి ఇంటిని విడిచి ఒంటరిగా తన అమ్మమ్మ తాతయ్యల వద్దకు వెళ్ళిపోతుంది. జరిగిందంతా తన తాతయ్యకు చెప్తుంది. అప్పుడు తన తాత రుద్రయ్య ఓదారుస్తూ ఇలా అంటాడు. అమ్మా షణ్ముఖి, మాకు కూడా మొదట సంతానయోగం లేక ఎన్నో సంవత్సరాలు బాధపడ్డాము. కానీ ఒక మహాసాధువు చెప్పిన విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చెయ్యడం ప్రారంభించాము. సంవత్సరం తిరగకుండానే మీ అమ్మ జన్మించింది. మీ తల్లిదండ్రులకు కూడా కొన్ని సంవత్సరాల వరకు సంతానయోగం కలగలేదు. వారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేస్తూ ఉండేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు పుట్టావు. అందుకే నీ పేరు షణ్ముఖి అని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరే పెట్టుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వలన ఆయన కరుణతో పుట్టే పిల్లలు కారణజన్ములవుతారని ఆ మహాసాధువు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. కాబట్టి నువ్వు కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా సంతానాన్ని ప్రసాదించమని నిత్యం ప్రార్థించు. ఆయన దయచూపాడా నీకు తక్షణమే సంతానయోగం కలిగే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి రుద్రయ్య షణ్ముఖిని ఓదారుస్తాడు. మర్నాడు ఉదయాన్నే షణ్ముఖిని సదానందుడు ఇంటికి తీసుకువెళ్ళి సదానందుడితో రుద్రయ్య ఇలా అంటాడు. అయ్యా, ఇన్ని సంవత్సరాలు వారసుడి కోసం ఎదురు చూశారు. నా మీద దయ ఉంచి నా మనవరాలికి 1 సంవత్సరం సమయం ఇవ్వండి. మీరు మాకన్నా గొప్పవారు. మేము మిమ్మల్ని ఎదిరించి ఏమీ చేయలేము, ప్రాధేయపడడం తప్ప. సదానందుడు సౌమ్యుడు కావడం వల్ల షణ్ముఖిని నిందించడం కూడా ఇష్టం లేక రుద్రయ్య అంతలా ప్రాధేయపడడంతో సరే అంటాడు. షణ్ముఖిని మరలా కాపురానికి పంపిస్తాడు రుద్రయ్య. షణ్ముఖి నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుస్తూ ఉండేది. గిరిపురంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లేకపోవడం వల్ల మనసులోనే ప్రతినిత్యం పుత్ర సంతానాన్ని ప్రసాదించమని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కోరుకునేది. తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర, నిన్ను దర్శించుకుని మొక్కుకునే భాగ్యం నాకు ప్రసాదించు. మా ఊరిలో నీ దేవాలయం లేదు, నిన్ను దర్శించుకుందామంటే అని బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు తన ఇంటి వెనుక ఉన్న కోనేరులో నీరు తేవడానికి వెళ్తుంది. అక్కడ గుబురుగా ఉన్న ముళ్ళ పొదలలో పాతకాలం నాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఇక షణ్ముఖికి అంతుపట్టలేని ఆనందం వస్తుంది. తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర, నిన్ను దర్శించుకొని మొక్కుకునే భాగ్యం నాకు ప్రసాదించావా? ఇక నాకు పుత్ర సంతానాన్ని కూడా నీ అనుగ్రహంతోనే పొందాలి. ఆనాటి నుండి షణ్ముఖి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి అనునిత్యం శుభ్రం చేసి అక్కడే పూజలు చేసుకునేది. స్వామి, నాకు సంతానాన్ని ప్రసాదించు, నీకు నిలువ నీడనైనా కల్పించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని మొక్కుతూ ఉండేది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. కానీ షణ్ముఖి గర్భం దాల్చదు.
సదానందుడు విరూపాక్షుల్లో ఆందోళన మొదలవుతుంది. సదానందుడు షణ్ముఖిని మర్నాడే ఇల్లు విడిచి వెళ్ళిపోమంటాడు. నీకు సంతానం కలగదు, నీ వల్ల మాకు వారసులు లేకుండా పోతున్నారు. ఊరిలో కూడా ఎన్నో మాటలు పడుతున్నాం. నీకు ఈ ఇంట్లో ఇదే చివరి రోజు. రేపు నువ్వు వెళ్ళిపో, నీకు కావలసినంత ధనాన్ని ఇచ్చి పంపిస్తాను అని తనకున్న బాధను, తనకున్న కోపాన్ని అంతా షణ్ముఖిపై చూపిస్తాడు. నీకు ఇదే చివరి రోజు, రేపు నువ్వు ఇంటిలోంచి వెళ్ళిపో అని కోపంగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సదానందుడు. రాత్రి అంతా షణ్ముఖికి నిద్ర పట్టదు. తన బాధంతా తన భర్త విరూపాక్షుడికి చెప్తుంది. తన తండ్రి కోపం తెలిసిన విరూపాక్షుడు బాధపడటం తప్ప మరేమీ చేయలేకపోతుంటాడు. నా బాధను మీరు అర్థం చేసుకోవడం లేదు. మీకు మీ తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం లేదు. ఇంకా నా బాధను పంచుకునే వారు ఎవరున్నారు? నేను నా బాధను చెప్పుకోవడానికి ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాత్రమే మిగిలి ఉన్నారు. అని చెప్పి కోనేరు వద్ద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్దకు వెళ్ళి ఏడుస్తూ బాధపడుతూ కన్నీటితో మొక్కుకుంటుంది. స్వామి, ఈ రోజే నాకు ఆఖరి రోజని మా మామగారు నాకు షరతు విధించారు. నీవే రక్షించు, నిన్నే నమ్ముకున్నాను. నాకు పుత్ర సంతానాన్ని ప్రసాదించు. మా తాతయ్య చెప్పినట్టు సంతానం ఆలస్యమైతే నిన్ను మనసారా మొక్కుకుంటే కారణ జన్ములను పుత్రులుగా ఇస్తావని చెప్పారు. నాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించు. నాకు నీవు తప్ప మరి ఏ దారి కనిపించడం లేదు అని చెప్పి కంటి నిండా కన్నీళ్లతో బాధపడిపోతూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం వద్దే ఉంటుంది. ఆ రోజు రాత్రి సదానందుడి కలలో ఒక దివ్యవాణి వినిపిస్తుంది. ఓ సదానంద, మీకు త్వరలో వారసులు షణ్ముఖి ద్వారా కలగబోతున్నారు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర వాక్కు. షణ్ముఖికి ఏ విధమైన ఆపద తలపెట్టినా, ఆమెను నువ్వు బాధించినా మరుక్షణమే నీ వంశం మొత్తం అంతమైపోతుంది. తస్మత్ జాగ్రత్త అని చెప్పి ఆ దివ్యవాణి అదృశ్యమైపోతుంది. సదానందుడికి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాదు. ఆ రోజు నుండి షణ్ముఖిని ఏ విధంగా బాధించడు, ఎక్కడికి వెళ్ళిపోమని కూడా చెప్పడు. నన్ను క్షమించు తల్లి, నిన్ను చాలా బాధ పెట్టాను. ఇక కష్టమో నష్టమో మేమే భరిస్తాము. షణ్ముఖి ఎప్పటిలాగే నిత్యం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలుస్తూనే ఉండేది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల ఒకానొక శుభముహూర్తాన షణ్ముఖి గర్భం దాలుస్తుంది. షణ్ముఖి అత్తమామలు విరూపాక్షుడు కూడా ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. 9 నెలల తర్వాత ఆమెకు కారణ జన్ముడు అయినటువంటి ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుడికి కార్తికేయుడు అని నామకరణం చేస్తారు. షణ్ముఖి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుకున్నట్టే తన భర్తకు చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక మందిరం నిర్మిస్తుంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని జీవితాంతం కొలుస్తూనే ఉండేది. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన శక్తి గ్రహించిన ఆ ఊరిలో ఎంతో మంది సంతానం లేని కుటుంబాలు వచ్చి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మొక్కుతూ ఆయన కరుణ వల్ల సంతానాన్ని పొందేవారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చిన్ననాటి నుండి ఆరాధించడం వల్ల భవిష్యత్తులో వారికి ఎటువంటి ఆటంకం లేకుండా పుత్ర సంతానాన్ని, కారణజన్ములయ్యే బిడ్డలను ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదిస్తాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వర అని ఒక చిన్న కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథలతో ప్రతివారం మీ ముందుకు వస్తాము. మీ ఆరాధ్య టేల్స్.
ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని మరింత ప్రోత్సహించండి. ఇలాంటి మరెన్నో కథల కోసం ఆరాధ్య టేల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ ఆరాధ్య టేల్స్.